నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అప్పులపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. అప్పుల లెక్కలు చూపించి గుంజీలు తీయిస్తానని వెల్లడి. పిల్ల చేష్టలు వద్దంటూ సీఎం వార్నింగ్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్డీఏ అభ్యర్థులకి మద్దతుగా ప్రచారం చేయనున్న పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు 5 సభలు 5 రోడ్ షోలలో పాల్గొనున్న జనసేనాని. నారాయణ సంస్థలతో పోటీపడేలా ప్రభుత్వ కాలేజీలు తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని మంత్రి లోకేష్ వెల్లడి. ప్రైవేట్ సంస్థలకి దీటుగా ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు చేపడతామన్న లోకేష్. కూటమి ప్రభుత్వం వచ్చాక జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు పెరిగారన్న వెల్లడి. ఏపీలో లిక్కర్ రేట్లు చాలా తక్కువ అని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. జగన్ ప్రభుత్వ లిక్కర్ పాలసీపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తయిందని వ్యాఖ్య. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్లో భారీ దోపిడీ జరిగిందని ఆరోపణ. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వైసీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 లక్షల కోట్లు అప్పు ఎక్కడుందని అంటున్నారు అన్న వైసీపీ నేతలకు రండి చూపిస్తానని సీఎం చంద్రబాబు సెట్టర్ వేశారు. అప్పుల లెక్కలు చూపించి గుంజీలు తీస్తానని వెల్లడించారు. పిల్ల చేష్టలు వద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ అప్పులపై సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో ప్రకటన చేశారు. మాట్లాడితే 10 లక్షల కోట్ల అప్పు ఎక్కడుందని అంటున్నారని, మేమేదో తప్పు చేశాం అన్నట్లుగా మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా వైసీపీ నేతలపై మండిపడ్డారు. రాష్ట్రం అప్పులపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చాలా స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీ అప్పుల వివరాలని చంద్రబాబు సభకు వివరించారు. ఇంకా తవ్వితే ఎంతొస్తుందో నాకు తెలియదని వ్యాఖ్యానించారు. దివాలా తీశామని ప్రకటిస్తే మా అప్పు కూడా ఉందని అందరూ వస్తూ ఉంటారని, తామలా చెప్పటం లేదని, గుంబనంగా ఏం చేయాలో అదే చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు తాను చెప్పిన అప్పులు తప్పు అని ఎవరైనా అంటే రండి లెక్కలు చూపిస్తా అని చంద్రబాబు సవాలు విసిరారు. ఆ లెక్కలు చూపించిన తర్వాత గుంజలు తీస్తా అని హెచ్చరించారు. ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దు, పిల్ల చేష్టలు వద్దు, లెక్కలు లెక్కలే, ఈ లెక్కలను ఎవరు మార్చలేరు అని స్పష్టం చేశారు. మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు, మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇప్పుడే చెప్తున్నా, మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ 4,39,728 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు. 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పా, ఓసారి దివాలా తీసావంటే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఎన్డీఏ అభ్యర్థులకి మద్దతుగా జనసేన అధ్యక్షులు ప్రచారం చేయనున్నారు. 2 రోజుల పాటు 5 సభలు 2 రోడ్ షోలలో జనసేనాని పాల్గొననున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 16, 17 తేదీల్లో 2 రోజుల పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. మరాఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాలలో ప్రచారం చేస్తారని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. బీజేపీ జాతీయ స్థాయి మహారాష్ట్ర నాయకులు షెడ్యూల్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో పవన్ 5 బహిరంగ సభలు 2 రోడ్ షోలలో పాల్గొంటారని పార్టీ తెలిపింది. మొదటి రోజున మరాఠ్వాడా ప్రాంతంలోని నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం నిర్వహిస్తారు. 16వ తేదీన ఉదయం నాందేడ్ జిల్లా డెంగ్లూరు నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గానికి వెళ్లి అక్కడ నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. మరుసటి రోజు విదర్భ ప్రాంతానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటర్మీడియట్ విద్యలో పలు సంస్కరణలు తీసుకువస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. నారాయణ సంస్థలతో పోటీపడేలా ప్రభుత్వ కాలేజీలు తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. శాసనసభలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నకి మంత్రి లోకేష్ సమాధానమిస్తూ గత ప్రభుత్వంలో విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదని, తాను మంత్రి అయ్యాక ఈ పుస్తకాలు ఇచ్చినట్లు తెలియజేశారు. కాలేజీలకి సరైన స్టాఫ్ ఇవ్వకుండా తెరవటం వలన విద్యార్థుల సంఖ్య
గణనీయంగా తగ్గిందని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 15,000 అడ్మిషన్లు పెరగడం శుభపరిణామమని అన్నారు. విద్యార్థుల్ని ఏబీసీ కేటగిరీలుగా విభజించి వెనకపడి విద్యార్థుల కోసం బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగనే నారాయణ సంస్థలతో పోటీ పడేలా ప్రభుత్వ కళాశాలని తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం మంత్రి నారాయణను ఇన్పుట్స్ అడిగామని, నిన్న ఒక వర్క్ షాపును ఆయన ముఖ్య అతిథిగా వచ్చి సలహాలు సూచనలు ఇచ్చారని తెలిపారు. ఏపీలో లిక్కర్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. జగన్ ప్రభుత్వం లిక్కర్ పాలసీపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తయిందని అన్నారు. సిబిసిఐడి విచారణ కూడా చేస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్లో భారీ దోపిడీ జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మద్యం పాలసీ విధానంపై ఏపీ శాసనమండలిలో ఇవాళ చర్చ జరిగింది. లిక్కర్ పాలసీని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తప్పుపట్టారు. దువ్వాడ శ్రీనుకి మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ సమాధానం ఇచ్చారు. దేశంలోనే బెస్ట్ లిక్కర్ పాలసీ ఏపీలోనే ఉందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 18,000 కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు. లిక్కర్ రేట్లపై కమిటీ వేశామని స్పష్టం చేశారు. మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలో లిక్కర్ రేట్లు తక్కువ అని చెప్పారు. జగన్ ప్రభుత్వ లిక్కర్ పాలసీపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తయిందని అన్నారు. సిబిసిఐడి విచారణ కూడా చేస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్లో భారీ దోపిడీ జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. లిక్కర్ దోపిడీ వెనుక సూత్రధారుల్ని బయటికి లాగుతామని చెప్పారు. లిక్కర్ స్కామ్ లో ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. వాళ్ళ సొంత జాగీర్ లాగా వాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు, మేము షాపులు తగ్గించాము మళ్ళీ పెంచారని. మేము ఎక్కడ పెంచలేదు. వాళ్ళే పెంచారు. తగ్గించినాడు తగ్గించి 2,934 తగ్గించి మళ్ళీ 3,396 షాపులు పెంచింది వాళ్ళ కాదా అధ్యక్ష? ఇప్పుడు 3,396 షాపులకి మేము పిలిచాం అధ్యక్ష. యాక్చువల్ గా 10% మేము ఎవరైతే కళ్ళు గీత సోదరులు ఉంటారో వాళ్ళకి 10% షాపులు ఇవ్వడం తప్ప అధ్యక్ష? అంటే వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడతాం మా తప్ప అధ్యక్ష? ఇవాళ ఇదే కాదు అధ్యక్ష, మొత్తం టోటల్ వాళ్ళు ఆ రోజున చేసినటువంటి విధానం అధ్యక్ష రేటు విపరీతంగా పెంచేశారు అధ్యక్ష. పెంచేయడమే కాకుండా మొత్తం పెంచే అధ్యక్ష. ఆ రోజున 20 డిస్టరీస్ ఉంటే వాళ్ళే తగ్గించి రేట్లు కూడా 3 రెట్లు పెంచేశారు అధ్యక్ష. విపరీతంగా రేట్లు పెంచేసి దాని ద్వారా ప్రజలు దోచుకోవాలని చూశారు. ఇదే కాకుండా మేము ఆ రోజున ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ క్యాష్ పేమెంట్స్ 99,413 కోట్ల రూపాయలు. నో ఆన్లైన్ పేమెంట్స్ అధ్యక్ష. ఓన్లీ క్యాష్ పేమెంట్స్, నో ఆన్లైన్ పేమెంట్స్. ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది అధ్యక్ష? ఎవరి జేబులోకి వెళ్ళింది అధ్యక్ష? 1,00,000 కోట్ల రూపాయలు జరిగితే ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఏమైంది? ఇవాళ 1,800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది. ఇవాళ కేవలం ట్రాన్స్పరెంట్ గా చేయడం వల్ల లాటరీ కూడా అధ్యక్ష కలెక్టర్ సమక్షంలో కలెక్టర్ ఆఫీసుల్లో అలాగే అధికారులు పెట్టి వీడియోలు పెట్టి డిపార్ట్మెంట్లు పెట్టి ట్రాన్స్పరెంట్ గా మేము చేయటం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా వాళ్ళ షాపులు వచ్చినాయి అధ్యక్ష. దీంట్లో మేము ఎక్కడ రాలేదని చెప్పానండి వాళ్ళని ఎక్కడ రాలేదని చెప్పానండి. చాలా సీరియస్ గా ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, గుడి బడి విషయంలో 100 మీటర్స్ మీరు రేడియస్ గా పెట్టాం అధ్యక్ష. ఎందుకంటే ఫ్రంట్ కేమో బయట చూపిస్తారు, బ్యాక్ డోర్ తీసుకెళ్లి గుడి ముందు పెట్టారు, బ్యాక్ డోర్ తీసుకెళ్లి స్కూల్ ముందు పెట్టారు. అందుకని రేడియస్ గా పెట్టి 100 మీటర్స్ పెట్టి ఖచ్చితంగా షాపులు చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ కార్యక్రమం చేయడం అధ్యక్ష. ఒక బెస్ట్ పాలసీ వచ్చిందని చెప్పి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒక బెస్ట్ పాలసీ ఉందని చెప్పి చాలా మంది వచ్చి కూడా ఇవాళ చూసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, మీరు చేసినటువంటి దోపిడీ వల్ల కేవలం ప్రాథమికంగా వచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి శోభ కనిపిస్తుంది. ఇంటింట వాడవాడల ఆలయాల్లో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసరాలు ఓం నమ శివాయ, హరహర మహాదేవ అంటూ శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిలో కార్తీక సోమవార వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పౌర్ణమి రోజున స్వామి అమ్మవార్లకు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో శ్రీ దుర్గాదేవి అమ్మవారి గిరి ప్రదక్షిణ మహోత్సవం నిర్వహించారు. 5:30 గంటల సమయంలో ఇంద్రకీలాద్రి కొండ దిగువన అమ్మవారి రథం ఉంచారు. అమ్మవారి ఉత్సవమూర్తులు కూడా ఈ గిరి ప్రదక్షిణలో దర్శనమిచ్చాయి. ఆలయ పరిసరాలు ఓం నమ శివాయ, హరహర మహాదేవ అంటూ శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. భక్తుల దీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి తమ కోరికలు తీరాలని మనసారా వేడుకుంటూ తమ శక్తి కొలది కొలుచుకుంటూ స్వామివారి సేవలు తరిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానసపుత్రిక ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి అని అన్నారు. ఇప్పటి వరకు 6 లక్షల కేబుల్ కనెక్షన్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. వీలైనంత వరకు క్వాలిటీ సర్వీసులు ఇచ్చి ప్రజల ఆదరణ పొందుతామని అన్నారు. ప్రైవేట్ కంపెనీ సర్వీసు ప్రొవైడర్లకి పోటీగా ప్రజలు సర్వీసులు అందిస్తామని తెలిపారు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా జీవీ రెడ్డి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 3వ అంతస్తులో ఏపీఎస్ఎఫ్ఎల్ ఆఫీసులో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ కనెక్షన్లని 2 ఏళ్ల కాలంలో 50 లక్షలకి పెంచుతామని ఈ సందర్భంగా తెలిపారు.
నాకు చైర్మన్గా అవకాశం కల్పించిన పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. 2014లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ఫైబర్ నెట్ ని ప్రారంభించారని చెప్పారు. ఇది సర్వీసు ప్రొవైడర్ కేబుల్ నెట్వర్క్ అని అన్నారు. प्रतिष्ठति यजमानस्य रोचमानस्य वनस्वभमान कल्याणः यजमानस्य मनोवाञ्छिता मनस्सङ्कल्पसिद्धिरस्तु। राइट चलो थैंक यू सो मच वेलकम सर थैंक यू ఈరోజు నేను చైర్మన్గా ఏపీ ఫైబర్ నెట్ సంస్థకి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, అదేవిధంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈరోజు ఫైబర్ నెట్ సంబంధించి ఇది అందరికీ మనకు తెలుసు, ఇది సర్వీస్ ప్రొవైడర్. ముఖ్యంగా కేబుల్ రిలేటెడ్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, మిగతా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. దీంట్లో 2014లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే మా ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సారు 2014లో ఇది మా సారుకు ముఖ్యంగా చాలా మానసిక పుత్రిక లాంటి సంస్థ. ఇది మిగతా సంస్థలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఫైబర్ నెట్ అనేది ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి సంస్థ. అటువంటి సంస్థ సంస్థకి నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అయితే ఈరోజు నేను పెద్ద యాంటీసిడెంట్స్ వాటిల్లోకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే మొత్తం ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి మిగతా అవన్నీ స్టడీ చేసిన తర్వాత అసలు ఏంటంటే తర్వాత మళ్ళీ ఒక 15 days తర్వాత మరో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో వివరాలు అందిస్తాను. ప్రస్తుతానికైతే దీని ముందున్న లక్ష్యాలు అయితే ముఖ్యంగా కేబుల్ కనెక్షన్లు తీసుకున్నట్టయితే ఇంతకుముందు గతంలో నెంబర్స్ ఎక్కువ ఉండేవి, ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 లక్షలు ఉన్నవి. దాదాపు మన రాష్ట్రంలో 1,65,00,000 కుటుంబాలు ఉన్నట్లయితే దాదాపు 6 లక్షలు మాత్రమే ఈరోజు ఈ కేబుల్ కనెక్షన్స్ ఉన్నవి. వీటిని వీలైనంత వరకు కూడా ఒక నెక్స్ట్ 2 సంవత్సరాల్లోనే ఒక 5 మిలియన్స్ అంటే ఒక 50 లక్షల కనెక్షన్స్కి తీసుకెళ్లాలనేది మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు. గత ప్రభుత్వంలో రాజధాని లేని రాష్ట్రం చూశామని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి గొప్ప పేరు వచ్చిందని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనేది కూటమి నేతల లక్ష్యమని చెప్పారు. నగరంలోని బందర్ రోడ్డు లబ్బిపేట నందు మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గవర్నమెంట్ అడ్వైజర్ షరీఫ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ అమరావతి పోరాటానికి నిలువెత్తు స్వరూపం షరీఫ్ అని కొనియాడారు. గత ప్రభుత్వంలో రాజధాని లేని రాష్ట్రం చూశామని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి గొప్ప పేరు వచ్చిందని అన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ షేక్ షరీఫ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి పూర్వ వైభవం వచ్చిందని, చంద్రబాబు పాలనతోనే అది సాధ్యమైందని చెప్పారు. మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. మైనార్టీలు ఎప్పుడూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి రుణపడి ఉంటారని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనేదే కూటమి నేతల లక్ష్యమని తెలిపారు. అమరావతి అనే ప్రజా రాజధానిని కాపాడిన వ్యక్తి మీ అందరం కూడా ప్రేమగా అన్నయ్య అని పిలుచుకునే వ్యక్తే. ఆయన చూడగానే ఒక షిర్డీ సాయిబాబా గారు లాగాను, లేకపోతే ఆ దేవుడు అల్లా పంపించిన వ్యక్తిలాగాను ఆ రోజున ఆయన తీసుకున్న అమరావతి మీద ఆయన తీసుకున్న నిర్ణయం ఎప్పుడు నేను కూడా ప్రత్యక్షంగా మండలి సభ్యుడు కాకపోయినా శాసనసభ్యుడిగా గ్యాలరీలో ఉండి చూడటం జరిగింది. ఆయన దేవుడు చెప్పింది నేను చేస్తాను, న్యాయం ధర్మం కోసం ఉంటానని చెప్పి ఆయన ఆ రోజున అనేక మంది ఆయన మీద అనేక రకాలుగా మాట్లాడినా ఏమాత్రం ఆయన వెనకడుగు వేయకుండా న్యాయాన్ని కాపాడాలా, ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి ఆయన చేసిన కార్యక్రమం వల్లనే ఈ రోజున మరలా మనం మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని చూస్తున్నాం. గత ప్రభుత్వంలో రాజధాని లేని రాష్ట్రం 5 సంవత్సరాలు నడిపిన ఆ ప్రభుత్వం అంటే తలలేని మొండ్యాన్ని కనుక రోడ్ల మీద తిరిగితే ఎట్లుంటుందో ఆ విధంగా ఆ ప్రభుత్వం ఉంటుంది. అందుకే ప్రజలందరూ కూడా
ఒక్కొక్కరికి 50,000, 90,000, 70,000 మెజార్టీలు ఇచ్చి గెలిపించారు. అందువల్ల వారిని ఎప్పుడు కూడా తెలుగు జాతి మరవదు. అలాంటి వ్యక్తి ఈ రోజున ఒక ఉన్నతమైన పదవి, ఒక సలహాదారు అంటే ఆల్మోస్ట్ క్యాబినెట్ మంత్రితో సమానమైన పదవి. మైనారిటీస్ కోసం, మైనారిటీస్ యొక్క లక్ష్యాల కోసం, దాన్ని కాపాడటానికి, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి, ఆ మైనారిటీని ఏ విధంగా మనం కాపాడుకోవాలని సలహాలు ఇవ్వడానికి వారిని నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు గారికి కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వారికి రావటం అంటే ఇది అందరికీ మైనారిటీ సోదరులు అందరికీ వాళ్ళకి పదవి ఇచ్చినట్టుగా భావిస్తున్నారు. ఇది గొప్ప. రామ్మోహన్ రావు గారికి స్థానిక శాసనసభ్యులుగా విజయవాడ ఈస్ట్లో ప్రజల మనసులో ఉన్న వ్యక్తి. నేను ఇప్పటి నుంచి కాదు ఎప్పుడూ చెప్తుంటాను వారి గురించి. శాసనసభ్యులు అంటే, ప్రజాప్రతినిధులు అంటే గద్దె రామ్మోహన్ రావు గారిలా ఉండాలి. ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు తన నియోజకవర్గంలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని, అవి సామాజికమైన సమస్యలు కావచ్చు, వ్యక్తిగతమైన సమస్యలు కావచ్చు, ఏ సమస్య అయినా ఆ సమస్యని పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేసే వ్యక్తి. ప్రభుత్వం మీద ఆధారపడకుండా, ప్రభుత్వం లేనప్పుడు కూడా ప్రజలు మన్నలు పొందే రకంగా వాళ్ళ సమస్యలు తీర్చారంటే ఆయన సహృదయులు, మంచి ప్రజా విలువలు కలిగిన ప్రజాస్వామ్యం గురించి, మరి తన్ను ఎన్నుకున్న వారిని ఎలా వారి సమస్యలు తీర్చాలని అర్థం చేసుకుని మనగలిగిన వ్యక్తి ఆయన. కాబట్టి గద్దె రామ్మోహన్ రావు గారు లాంటి శాసనసభ్యుడు ఈ నియోజకవర్గం వాళ్ళకి దొరకటం వారి అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన పదవి ఇవ్వాలి, గతంలో మండలి చైర్మన్ చేశారు, దానికి తగ్గట్టుగా గౌరవం ఇవ్వాలి అనే ఆలోచనతో క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఈనాడు ప్రభుత్వ సలహాదారుడిగా మైనార్టీ వెల్ఫేర్ విభాగానికి సలహాదారుడిగా నన్ను నియమించినందుకు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని నేను హృదయపూర్వకంగా వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను గతంలో ఎమ్మెల్సీగా 6 సంవత్సరాలు కానీ, అదే రకంగా శాసన మండలి చైర్మన్గా 2.5 సంవత్సరాలు కానీ ఉన్నంత వరకు మరి ఆనాడు ఉండే సమస్య. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా ఆటో మోటార్ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎన్టీఆర్ జిల్లా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఇటువంటి తరుణంలో ఆటో కార్మికులను ఆదుకోవాల్సింది పోయి వేధింపులకి గురి చేయడం తగదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఆటో కార్మికులని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో యజమానులపై ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు ఆపాలని కోరుతూ శుక్రవారం అలంకార్ ధర్నా చౌక్ వద్ద విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా ఆటో మోటార్ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇటువంటి తరుణంలో ఆటో కార్మికులని ఆదుకోవాల్సింది పోయి వేధింపులకి గురి చేయడం తగదని తెలియజేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో కార్మికులకి ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని చెప్పి 5 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అమలు కాకపోవడంతో ఆటో యజమానులు ప్రైవేట్ ఫైనాన్సర్లని ఆశ్రయించాల్సి వస్తుందని, ఆటో కిరాయిలు లేకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితిలో ఆటో ఫైనాన్స్లు కట్టలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఫైనాన్స్ యజమానులు వేధింపులు ఎక్కువయ్యాయని, దీని కారణంగా ఆటో యజమానులు మానసికంగా ఇబ్బందులకి గురై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఆటో కార్మికులని ఆదుకోవాలని కోరారు. కె దుర్గారావు, విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. ఈ మధ్యకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా ఆటో కార్మికుల జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది. ఓ పక్కన ఓలా, ఊబర్, ర్యాపిడ్ వంటి వాహనాలతో ఇవాళ ఆటో కార్మికులు గతంలో 1000 రూపాయలు తోలేవాళ్ళు ఈరోజు 200, 300 రూపాయలు తోలటం కూడా కష్టంగా మారింది. కరోనా టైంలో సంవత్సరాల తరబడి ఇళ్లకాడే ఆటోలు పెట్టుకోవటం వల్ల ఇవాళ ఆటో కార్మికులు పూర్తిగా దెబ్బతిని కిరాయిలు లేని పక్షంలో ఫైనాన్స్లు కట్టలేక ఇవాళ చాలామంది ఆటో కార్మికులు ఫైనాన్షియల్కి ఆటోలు అప్పించే పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్యకాలంలో బుడమేరు ముంపు కారణంగా ఆటోలు పూర్తిగా మునిగిపోయి పాడైపోయి 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయల పైన రిపేర్లు అవ్వటం వల్ల ఇవాళ ఇప్పటికీ కూడా రిపేర్లు చేయించుకునే పరిస్థితి లేక ఇళ్ళకాడే బళ్ళు ఉన్నాయి. కొంతమంది రిపేర్లు చేయించుకున్నా సరే అయ్యి మళ్ళీ బయటకు వచ్చి మొరాయించడంతో మళ్ళీ రిపేర్లు చేయించుకోవడంతో తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో
ఇవాళ విజయవాడ నగరంలో ప్రైవేట్ ఫైనాన్సర్లు ఇవాళ ఆటోలకి కిస్తీలు కట్టాలి, లేని పక్షంలో మీ బళ్ళు సీజ్ చేస్తామని చెప్పని వేధింపులకు గురి చేయటం వల్ల ఈ మధ్యకాలంలో ఆటో ఓనర్స్ తీవ్ర మనస్తాపానికి గురయ్యి కొంతమంది ఆత్మహత్యలకు చేసుకునే పరిస్థితికి వచ్చారు. కొంతమంది బాధపడి ఇబ్బంది పడి ఏం తెలియక వాళ్ళ ఆటోలను వాళ్ళే నాశనం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొంతమంది ఆటో ఓనర్స్ ఇవాళ ఫైనాన్షియల్ దొడ్డుల్లో ఆటోలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో మానవతా దృక్పథంతో వాళ్ళ ఆటో ఫైనాన్షియల్ ఆలోచించాలని కానీ ఇటువంటి వేధింపులు చేయటం సరైనది కాదు. ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘాలు నవంబర్ 26వ తేదీన నిరసన చేపడుతున్నామని రైతు సంఘాల నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. రైతు సంఘాలకి ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నవంబర్ 26వ తేదీన చేపట్టిన నిరసనలో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో హెచ్చరిక పత్రాలని కలెక్టర్లకు అందజేసి నిరసన తెలుపుతామని చెప్పారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రైతు సంఘాల కార్మిక సంఘాల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడారు. 4 సంవత్సరాలుగా లేబర్ కోడ్లని ఉపసంహరించుకోవాలని పోరాడుతున్న కార్మికులు రైతులకి మద్దతు ధరలు, నల్ల చట్టాలు ఉపసంహరణ ఉద్యమ సమయంలో రైతు సంఘాలకి ప్రధాని మోదీ ఇచ్చిన హామీలని అమలు చేయాలని డిమాండ్ చేస్తే దేశవ్యాప్తంగా నవంబర్ 26న చేపట్టిన నిరసనల్లో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో హెచ్చరిక పత్రాలని కలెక్టర్లకు అందజేసి నిరసన తెలుపుతామని తెలియజేశారు. కేంద్రం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై సంయుక్త కిసాన్ మోర్చా మరియు అఖిల భారత కార్మిక సంఘాలతో కలిసి నిరసన చేపడతామని తెలిపారు. ఎదుర్కొంటూ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, అట్లాగే కార్మిక లోకం చిరకాలంగా బ్రిటిష్ పాలన సమయం నుండి కూడా సంఘటితంగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను, హక్కులను, ప్రయోజనాలను మంటగలుపుతూ 4 లేబర్ కోడ్లను తెచ్చిన వాటిని ఉపసంహరించాలని 4 సంవత్సరాలుగా సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక సంయుక్తంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన వీటిని పరిష్కరించాలి అని కోరుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఒక్క డిమాండ్ విషయంలో కూడా సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితులలో ఈ నెల 26వ తారీఖు, నవంబర్ 26వ తారీఖు అత్యంత పవిత్రమైనటువంటి రాజ్యాంగ దినోత్సవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచనా సంఘం అధ్యక్షుడిగా అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అనేక నెలల పాటు రాజ్యాంగ సభ చర్చించి తయారు చేసినటువంటి రాజ్యాంగంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరికీ, రైతులు కానీ, కౌలు రైతులు కానీ, పేదలు కానీ, కార్మికులు కానీ, 50 మందికి కూడా ప్రసాదించబడినటువంటి హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తా ఉన్న పరిస్థితులలో ఈ నెల 26వ తారీఖున దేశవ్యాప్తంగా 500 తప్పటంలో దిట్ట, ఇచ్చే నినాదాలకి ఆచరణకి పొంతలు లేకుండా ఉంది. ఒకవైపున మేడ్ ఇన్ ఇండియా అంటాడు, ఇంకోవైపున మేక్ ఇన్ ఇండియా అంటారు, వికాస భారత్ అంటారు. ఆచరణలో మాత్రం ఏంటంటే ఈ దేశంలో సంపదను సృష్టిస్తున్నటువంటి రైతులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, కార్మికులు, ఉద్యోగస్తుల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. మేము గతంలో కూడా చూసాం. రైతాంగ పోరాటం సందర్భంగా రైతులకు గిట్టుబాటు ధర ఇస్తామని వాగ్దానం చేశారు. ఇంతవరకు ఆ వాగ్దానం అమలు జరపలా. రైతులు రుణమాఫీ గురించి చేస్తామన్నారు, ఇంతవరకు అమలు జరపలా. ఈరోజు కార్మికులు 1926 నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని రద్దు చేసి 4 కోడ్లుగా తీసుకొచ్చారు. పైగా ఇప్పుడు అంటారు ఏంటంటే మేమంతా కార్మిక శ్రేయోభిలాషులు అని. మరి కార్మికులకు ఒకవైపున ద్రోహం చేస్తూ వాళ్ళ హక్కులను లాగేసుకుంటూ మీరు కార్మిక శ్రేయోభిలాషులు ఎట్లా అవుతారని అడుగుతున్నాం. అదే పద్ధతిలో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో ఒక అంశం స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా మార్చారు. సంతోషం.
ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొత్తం ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి 45% వరకు కూడా వాళ్ళకి కన్సెషన్స్ ఇస్తారట. మరి ఈరోజు ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అక్కడ పనిచేసేటటువంటి కార్మికులు కానీ ఉద్యోగస్తులకు కానీ. రవీంద్రనాథ్ ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకి ఇప్పటికే 26 జిల్లాల్లో దాదాపు 18 జిల్లాల స్థాయి సమావేశాలు జరిగినాయి. మరొక 5-6 జిల్లాల సమావేశాలు 19వ తేదీలోపు జరగబోతూ ఉన్నాయి. అదేవిధంగా 22, 23 తేదీల్లో ప్రచార కార్యక్రమాలని పెద్ద ఎత్తున గ్రామాన్ని కూడా ప్రచార జాతాలు నిర్వహించాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. 26వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి కలెక్టర్ గారులకి హెచ్చరిక విజ్ఞాపన ఇవ్వాలనేటటువంటిది నిర్ణయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు తీవ్ర స్థాయిలో ఉన్నందువల్ల కార్మికులు కలిసికట్టుగా దేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. దేశంలో సంపద సృష్టిస్తున్న కార్మికులు వీరిద్దరిపైన కూడా కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. ఇటు నల్ల చట్టాల ద్వారా కానీ కార్మిక వర్గానికి ఉన్నటువంటి 42 కార్మిక చట్టాలు రద్దు చేయటం వల్ల కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దానికి తోడు ఈ ప్రభుత్వాలు కూడా రోజువారీ కార్యక్రమాలు కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయటం కానీ లేదా కనీస వేతనాలు ఈరోజు 26,000 రూపాయలు ఇవ్వాలనేటటువంటి నిర్ణయం ఉన్నప్పటికి కూడా ఏ సెక్టార్లో కూడా ప్రభుత్వ సెక్టార్లో అమలుపరచట్లేదు, ప్రైవేట్ సెక్టార్లో అమలుపరచట్లేదు. అందువల్ల కనీస వేతనాలు ఈరోజు 8వ సిఫారసు కమిటీ కూడా కొంతమేరకి మంచిగా సిఫారసు చేస్తుందని అనుకుంటున్నాం. వాటినైనా తక్షణం అమలు జరపాలనేది కూడా. విపత్తు రాకమునుపే ఎటువంటి మందులు అవసరం లేకుండా ఎటువంటి దుష్పరిణామాలు ఎదుర్కోకుండా ప్రతి ఒక్కరూ అనుసరించవలసిన విధానం ఆక్యుపెంచర్ సైన్స్ విధానమని ఆప్సా భారత్ వ్యవస్థాపకులు డాక్టర్ మాదాల సత్యనారాయణ తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓల్డ్ ఆక్యుపెంచర్ డే కార్యక్రమాన్ని ముగింపు సందర్భంగా విజయవాడ ప్రెస్ క్లబ్ ఆవరణలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆక్యుపెంచర్ ఉపయోగాల చికిత్సని నగర వ్యాప్తంగా నలుమూలల వ్యాప్తి చెందే విధంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం ఆరోగ్య విషయాల్లో పెద్ద ఎత్తున విపత్తులు ఎదుర్కొంటుందని, ఎటువంటి పరిస్థితినైనా ఆక్యుపెంచర్ సైన్స్ విధానం ద్వారా ఎదుర్కోవచ్చని ఆయన తెలిపారు. పైగా మాగాల సత్యనారాయణ, ఆస్పా భారత్ ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ. ఈరోజు వరల్డ్ ఆక్యుపంక్చర్ డే కార్యక్రమాల ముగింపు సందర్భంగా విజయవాడ ప్రెస్ క్లబ్ ఆవరణలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల 24వ తారీఖు నుండి ఇప్పటి వరకు నలుమూలల ఈ ఆక్యుపంక్చర్ సైన్స్ యొక్క ఉపయోగాలు అందరికీ అర్థమయ్యేలాగా అవగాహన సదస్సులు, చికిత్సలు, శిక్షణలు ఏర్పాటు చేసి ఇవాళ ఈ వరల్డ్ ఆక్యుపంక్చర్ డే ముగింపు కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం ఓ మంచి సందర్భంగా మీ అందరికీ విన్నవిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ప్రపంచం ఓ పెద్ద ఆరోగ్య విపత్తుని ఫేస్ చేస్తూ ఉంది. అలాంటి విపత్తుని బయటపడడానికి రేపటి ప్రపంచం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే మందులు అవసరం లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పూర్తి స్థాయి ఆరోగ్యం ఇచ్చేలాగా, మోడల్స్గా మిగిలేలాగా మిగిల్చేటువంటి వైద్య విధానం
క్రైస్తవులకు పెద్దపీట వేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటె స్వామిదాస్ తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే బడ్జెట్లో క్రైస్తవులకి 150 కోట్ల నిధుల్ని విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవులకు అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని, క్రైస్తవ ఓట్లతో గెలిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటిని నిర్వీర్యం చేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు. రానున్న కాలంలో సీఎం చంద్రబాబు క్రైస్తవులకి మరింత మేలు చేయాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం క్రిస్టియన్ సెల్ ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య గల కారణం ఏమిటంటే బడ్జెట్లో క్రైస్తవులకు 151 కోట్లు నిధులు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టారన్నమాట. అంటే ఈ బడ్జెట్లో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 151 కోట్లు క్రైస్తవుల సంక్షేమం కోసము నిధులు పెట్టారు. గతంలో చూసుకుంటే గిన జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క రూపాయి కూడా క్రైస్తవుల గురించి ఆలోచన చేసి బడ్జెట్లో పెట్టిన విధానాలు లేవు. కానీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతూనే కేవలం 4 నెలల్లో 151 కోట్లు పెట్టడం చాలా హర్షణీయం. ఆ బడ్జెట్లో 151 కోట్లలో జెరూసలేం యాత్రకు, మన అబ్దుల్ కలాం విదేశ విద్యకు, తర్వాత సబ్సిడీ లోన్స్, ఎవరైనా కానీ క్రైస్తవులు ఏదైనా బిజినెస్ చేసుకోవాలన్నా కూడా ఈ సబ్సిడీ లోన్స్ కూడా ఇందులో బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఈ గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 11 సంక్షేమ పథకాలు ఆ రోజు ఇచ్చాడు క్రైస్తవులకు. క్రైస్తవ ఓట్లతో జగన్ ముఖ్యమంత్రి అయ్యి అవన్నీ మొత్తం క్రిస్టియన్ కార్పొరేషన్ని నిర్వీర్యం చేశాడు. అంటే ఒక్క సంక్షేమ పథకం కూడా క్రైస్తవులకు అందలేదు. కానీ దేవుని దయతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అప్పులపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. అప్పుల లెక్కలు చూపించి గుంజీలు తీయిస్తానని వెల్లడి. పిల్ల చేష్టలు వద్దంటూ సీఎం వార్నింగ్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్డీఏ అభ్యర్థులకి మద్దతుగా ప్రచారం చేయనున్న పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు 5 సభలు 5 రోడ్ షోలలో పాల్గొనున్న జనసేనాని. నారాయణ సంస్థలతో పోటీపడేలా ప్రభుత్వ కాలేజీలు తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని మంత్రి లోకేష్ వెల్లడి. ప్రైవేట్ సంస్థలకి దీటుగా ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు చేపడతామన్న లోకేష్. కూటమి ప్రభుత్వం వచ్చాక జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు పెరిగారన్న వెల్లడి. ఏపీలో లిక్కర్ రేట్లు చాలా తక్కువ అని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. జగన్ ప్రభుత్వ లిక్కర్ పాలసీపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తయిందని వ్యాఖ్య. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్లో భారీ దోపిడీ జరిగిందని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.